చెప్పరా అల్లుడు. మనం అర్జెంట్ గా టీ బిజినెస్ పెట్టేద్దాం అని ఫిక్స్ అయిపోయినరా. చిచ్చి మనమేంటి, మన రేంజింగ్ ఏంటి, ఈ టీ బిజినెస్ ఏంటి? అలాగంటా పెట్టి మాయా, ఈ టీ బిజినెస్ లో వచ్చే డబ్బులు ఏమేం చేయొచ్చో తెలుసా? మన ఊరికి ప్రెసిడెంట్ అయిపోవచ్చు, మన స్టేట్ కి సీఎం అయిపోవచ్చు, కావాలంటే స్టేట్ సీఎం మనమే మార్చి అంబానీకి లైఫ్ ఇవ్వచ్చు, బిల్ గేట్స్ కి కంప్యూటర్ సప్లై చేయొచ్చు, ఆ ట్రంప్ తో కుప్పి జంపింగ్ లని చేయొచ్చు, ఎలాన్ మస్క్ తో శాటిలైట్ వేసుకొని శిఖర్లు కొట్టచ్చు. అవునా అల్లుడు, అంత ఫ్యూచర్ ఉంటదేంటి? ఫ్యూచరే మన పేరు మీద ఉంటదరా. రేపటి నుంచి మనం ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, డెలివరీలు. రేపటి నుంచి కౌంటింగ్ అంత ఎత్తడి కాయిన్ లో కాదు రే, బిట్ కాయిన్ లో జరుగుతుంది. రేపు పొద్దున్నే 10ంటికి వచ్చేద్దాం, బిజినెస్ స్టార్టింగ్ చేసేద్దాం. 4ంటికి రావాలి. బిలియనీర్లు డే ఎప్పుడు 4ంటికే మొదలవుద్దంట. అర్రే రేపు 4ంటికి మొదలెట్టేద్దాం. The next day. ఒరే ఏరా బాబు, 1 కేజీ ఎల్లుల్లిపాయలు, 1/2 కేజీ ఎండుమిరపకాయలు ఇరా. ఓకే బాయ్. రే నా ఫ్రెండ్ ఎవడో తెలుసా, ఇన్ఫ్లుయెన్సర్. డబ్బులు అడుగుతా పెట్టరా, కావాలంటే నీకు ఇల్లు కొట్టుకో ప్రమోషన్ వీడియో చేపిస్తాను, డబ్బులు ఇబ్బులు అడక్కు. ప్రమోషన్ వీడియో ఓకే. అరే నువ్వు ఇన్ఫ్లుయెన్సర్ కదా, నాతో తీసుకో ఫోటో స్టోరీలో పెట్టరా. అరే బావా, నీ ఇన్ఫ్లుయెన్స్ వాడి 6 పతివ్రతలు రిలీజ్ కి 6 టికెట్లు ఇప్పించరా. ఒరే నువ్వు ఇన్ఫ్లుయెన్సర్ కదా, నీకు నెలకు 2 లక్షలు వస్తున్నాయా? ఒరే నువ్వు కూడా గోల్డ్ తల్లి, ఎత్తడి తల్లి అని చెప్పి రీల్స్ చేయొచ్చు కదరా, ఇంకా ఫేమస్ అయిపోతావు. ఒరే మా చేపలు పిల్లలు పెట్టట్లేదురా, నువ్వు ఇన్ఫ్లుయెన్సర్ కదా, నీ ఇన్ఫ్లుయెన్స్ వాడి పిల్లలు పెట్టచ్చు కదా. లైసెన్స్ ఒక్క నిమిషం ఆగు. నీ బోని ఏంట్రా లైసెన్స్ అడిగితే ఏదో చూపెడుతున్నావు. బండి ఉంటారు మావాడే, ఆడ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్, 1652 మంది ఫాలోవర్స్, ఒక రీల్ 10K వెళ్ళిపోయింది. ఇలాంటి సెలబ్రిటీలు కూడా మీరు ఈ మధ్య లైసెన్స్ అడుగుతున్నారా? ఏంటి అలా చూస్తున్నావు? అరే నువ్వు ఇన్ఫ్లుయెన్సర్ కదా, నీ ఇన్ఫ్లుయెన్స్ వాడు రిలీజ్ చేయించవచ్చు కదా. ఓరి నీ ఎంకమ్మా. రే ఇప్పుడు ఎటు వెళ్ళాలి? ఇటు మాయా, ఇటు 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 అంటే ఏంట్రా? ఇప్పుడు ఎటు? అటు మాయా, అటు 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 ఇటు ఏంట్రా? అటు అంటే ఎటు? ఇటా సర్లే. ఇప్పుడెటు? ఇటు మాయా. అయ్యో మాయా, తప్పు చెప్పాను కాదు, అటు 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 తిరుగు, అటు అటు మాయా, ఇటు ఇటు కాదు, అటు అటు ఇటు చదువుకున్నావరా? అసలు ఉందా నీకు? ఏలు ముద్ర గల్ల అటు ఇటు అంటావేట్రా? చదువుకున్నావు కదా, లెఫ్టో రైటో అని చెప్పి తెప్పించుకోవాలి కదా. ఒరే మాయా, మాయా అర్జెంట్రా బయటికి రారా. మాయా మాయా బయటికి రారా. ఒరే మాయా రారా, బయటికి రారా. అయ్యో బాబోయ్, ఒరే బయటికి రారా. మాయా మాయా అర్జెంట్రా రే, అర్జెంట్రా. ఎరా అల్లుడు, ఎప్పుడొచ్చా? 2 గంటలు అయ్యిందిరా. మరి పిల్లలు కదా, అలా తొలక్కుంటే ఇలా బయటకు వచ్చేవాడిని. ఎలా కొడితే అలా వచ్చేస్తావా? 2 గంటల నుంచి కొడతానే ఉన్నాను, నువ్వు అసలు లోపల ఏం చేస్తున్నారా? అయ్య బాబు అల్లుడు, రీల్స్ చూస్తాను రా. బాత్రూమ్ లో కూర్చొని రీల్స్ చూడటం ఏంట్రా ఎదవా? ఇంకోసారి ఇలా జనాలు వెయిటింగ్ చేయించావు అనుకో, లోట్లో ఆర్పిక్ పోసేస్తాను. సారీ రా అల్లుడు, ఇంకోసారి చేయలే గానీ నువ్వు వెళ్ళు. ఇంకేంటి వెళ్ళేది, ఆల్రెడీ పని ఇక్కడ అయిపోయింది. చెప్పు. టీ తాగడానికి వెళ్దాం, వస్తావా? ఎక్కడున్నా? మీ ఇంటి బయట. వస్తున్నా నాకు. ఒరే మాయా, ఇటు షాప్ కట్టేశారా. ఆగు, కొంచెం ఎదరికి వెళ్దాం. ఇడు కట్టేశారా. ఆగు, ఇంకొంచెం ఎదరికి వెళ్దాం. మాయా ఇది కూడా కట్టేశారా. ఆగు, ఇంకొంచెం ఎదరికి వెళ్దాం. ఈ రోజు ఎలాగైనా సరే టీ తాగాల్సిందే. ఒరే డబ్బులు ఎంత అయ్యారా? 40. నేను ఇప్పుడు ఏమన్నానరా? 40 అన్నా. మాయా నేనేమన్నానరా, అలా కొట్టాడు. ఒకసారి అలా చూడరా అల్లుడు. టీ కోసం తాజ్మహల్ వస్తావా? మాయా నీకు ఉంచాలా? వద్దులేరా, నువ్వు తింటే నా కడుపు నిన్నట్టే, మొత్తం నీకే తినే. భలే ఉంది మాయా, ఇంకా ఎక్కడదా సెక్క? చెప్తాను గానీ ముందు నిమ్మకాయ రసం తాగు. ఏమన్నామయ్యా? మరి ఉండదేటి, ఎక్కడ అనుకున్నావు? ఎక్కడదేటి? మా స్థానంలో ఎవడో శాతబడులు చేస్తున్నానంట. ఆ న్యూస్ నీ దాకా వచ్చిందా? అమ్మయ్యా నేనే అన్నాను. పొద్దున్న అటే వెళ్ళాను, అక్కడ ముగ్గులో ఈ కొబ్బరి చెక్క నిమ్మకాయలు కనపడ్డాయి. పొద్దున్నే నెవర్ వేస్ట్ ఫుడ్, సర్వ్ ఇట్ ఫర్ గుడ్ అని స్టేటస్ పెట్టావు కదా, అందుకే తెచ్చి నీకు సర్వ్ చేసేసాను.
ప్రాక్టికల్ జోక్ రా. అప్పుడే నీకు 100 ఏళ్ళు నిండిపోయాయారా? మమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోయావు. అయినా నేను నీకేం తక్కువ చేశారా? దాహం అంటే డ్రింక్ పట్టించా, ఆకలేస్తుంది అంటే 1/2 కేజీ కైమా కొట్టించా. నువ్వు పడుకుంటే నేను మెలకుగా ఉన్నాను, నువ్వు స్నానం చేస్తే నేను మానేశారా? ఉదయాన్నే వాకింగ్ తీసుకెళ్ళా, బ్రేక్ఫాస్ట్ గా బాదం పెట్టా, షెల్టర్ ఇచ్చా, వాటర్ ఇచ్చా, జ్వరం వస్తే బెల్ ఇచ్చా. నువ్వు మాత్రం నాకు హ్యాండ్ ఇచ్చి తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోయావు. నీ ఆట చూసిన వాళ్ళు ఆహా అన్నారు, నీ షాట్ తిన్నవారు వామో అన్నారు. సైడ్ నుంచి వస్తే చిరుతలో ఉండేవాడివి, చిత్తు కాగితంలా తిరిగిపోయావు. మమ్మల్ని వదిలి ఎగిరిపోయావు. నిన్ను మింగేసిన చీకటి చిరునవ్వులు నవ్వుతుంది, కానీ ఆ చీకటి చీల్చుకుంటూ నువ్వు మళ్ళీ పుడతావురా. నీ తొడమొక్క కోసం ఎగబడిన అందరి ముందు తొడ కొడతావురా. అప్పుడెప్పుడు 3 రూపాయలు కొన్ని 30 సార్లు వాడాను. ఇంక దీని అవసరం లేదు. అది లేకపోతే ఇది ఎందుకు? ఇది అక్కర్లేదు. కొంచెం కాస్ట్లీ 90 రూపాయలు పెట్టుకున్నాను. అయినా సరే రూల్ అంటే రూలే. ఈ నెల నీతో పని లేదు. నువ్వు సేవ్ నవంబర్ అని ఈ నెల అంతా మొగళ్ళు ఎవరు గడ్డలు మీసాలు గీసుకోరు. గడ్డాలు మీసాలేనా? ఇంకా ఏమాడుతావు? ఆ తలెంటుకలు కూడా అడగబోయిన ఓ అదే కాదు, గడ్డాలు మీసాలే. ఎందుకు? ఆ గడ్డాలకి మీసాలకి పెట్టే క్షవర ఖర్చు అంతా క్యాన్సర్ పేషెంట్లకి డొనేట్ చేస్తారు. ఓ అంటుందమ్మయ్యా. ఇంకా చాలా ఉంది, కానీ నీకు తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే నీకు గడ్డాలు మీసాలు రావు కదా. నీకు నో సేవ్ నవంబర్ కాదురా, నో సేవ్ 365 డేస్. నువ్వు కూడా బీటీఎస్ గ్యాంగే. ఒరే ఏంటంటా? ఇడ్లీ, పూరి, బోండా, మసాలా దోశ, ఓ తప్ప బిర్యానీ కావాలమ్మయ్యా. ఒరే ఏం వండమంటావు ఈ రోజు? బిర్యానీ అమ్మా. అరే మార్కెట్ కి వెళ్ళి వస్తున్నాను, తిన్నాక ఏం తెమ్మంటావా? గాంధీ బొమ్మ సెంటర్ లో అక్కడ జాయింట్ బిర్యానీ ఎట్టినానా, అది అట్టుకొచ్చావా? Sir, what would you like to have, sir? We have Chinese, continental, Middle East, Indian and Thai. All cuisines available, sir. అయ్యే వద్దు, దమ్ బిర్యానీ బట్టరా, నవల మసాలా ఉండాలి రే, లేదంటే వెనక్కిచ్చేద్దాం. ఉత్తమ పురుషు ఉల్లిపాయ బిర్యానీయా? సర్లే ఏదో బిర్యానీ కదా, ఆర్డర్ పెట్టేద్దాం. నాకు ఒక హేజల్నట్ ఫ్రాపెచినో విత్ ఎక్స్ట్రా ఫోమ్, 1 బటర్ క్రోసాన్, 1 తిరామిసు. పులి నీకు తిరామిసు చెప్పేనా? నన్ను దీనిలో తిరమాలింది అనుకుందేంటి? నాకు వద్దే రే, నువ్వు నాకు బిర్యానీ అడుగుతా. డేట్ లో బిర్యానీ ఏంటి పులి? నీతో ఈ డేట్ లోనే కాదు, క్యాలెండర్ లో ఏ డేట్ లో ఉన్న బిర్యానీ తింటాను. ఒరే మాయా, కడుపు నిప్పు వచ్చేస్తుందిరా, తట్టుకోలేకపోతున్నాను రా. ఆగు, మందులు ఎట్టుకొస్తాను. 24 గంటల దిక్కుమాల బిర్యానీ తినే కడుపు నొప్పి వచ్చిందంట. ఇదిగో ఏదైనా తినేసి టాబ్లెట్ వేసుకో. ఏదైనా తినేసుకోవాలా? మా బిర్యానీ ఆర్డర్ పెట్టరా, తినేసి మందులు వేసుకుంటా. నిన్ను ఒరే లడాక్ ట్రిప్ కి అన్ని సర్దావా? మొత్తం సర్దేశాను మాయా, నేను రెడీ ఇచ్చు. ఏ స్కూటీ మీద? అంటే మాయా మరి నాకు గేరెల బండి రాదు కదా. స్కూటీ వచ్చు కానీ గేర్లు బండి రాదా? ఒక నిమిషం ఆగు. మాయా మొత్తం అన్నిట్లో బ్లాక్ చేస్తుందిరా. చాటింగ్ చేద్దామన్నా, ఫోనింగ్ చేద్దామన్నా వీలు లేకుండా చేస్తుందిరా. ఏదైనా సలహా ఇరా. ఇలాంటప్పుడే ఫోన్ పేలు, గూగుల్ పేలు పని చేస్తాయి. డబ్బులు పంపడానికా? కాదా, నీ ముద్దులు స్టార్టింగ్ రూపంలో పంపు. స్కూల్లో క్లాసులు వింటుంటే నిద్ర వచ్చేస్తుంది మాయా, కానీ పడుకుంటే గోడకు చేయించేస్తారు. ఏదైనా సలహా చెప్పరా? కళ్ళ కలకలని కళ్ళద్దాలు ఎట్టుకెళ్ళిపా. పొద్దున్నే లెగుద్దామని ఎంత ట్రై చేసినా లేకపోతున్నాను రా. ఏదైనా సలహా ఇవి. ఈ రోజు రాత్రి అంతా పడుకోకు, రేపు రాత్రి ఆటోమేటిక్ గా గమ్మున పడుకుపోతావు. ఎల్లుండి పొద్దున్న సెట్ అయిపోద్ది లీప్ సైకిల్. రోజు మా అమ్మ చేసిన ఒకటే వంకాయ కూర తినలేకపోతున్నాను మాయా. లంచ్ బ్రేక్ లో నీ కూర పాడేసి అర్రే ఈ రోజు కూర మర్చిపోయినా అని గట్టిగారు. ఏమవుద్దు మాయా? నువ్వే చూడరా. అయ్యో ఈ రోజు కూర తెచ్చుకోవడం మర్చిపోయానే. కళ్ళు కాకులు దొబ్బయ్యా. అమ్మాయి సన్నగా అరనవ్వే నవ్వగా మత్తెక్కి కుర్రాలే. నా చెలి రోజావే నాలో ఉన్నా నిన్నే తలిచెనుగా నేడు. మాట వస్తే పాడు, లేదా నోరు మూసుకొని కూర్చో, అంతేగాని శివరాగర్ నొత్తులు అందించి పెంట చేయి. సరే మాయా, ఈ పాట పాడు. శివరాకరణ కాదు, మధ్యలో మొక్కే పాడతా. సరే. ఎందుకు పుట్టిందో పుట్టింది ఏమో నువ్వంటే ముచ్చట పుట్టింది. ఇదేంట్రా, ఇదేం పాట?
లిరిక్స్ రాపైన పాటను కూని చేయకూడదంటే ఇలాగే పాడతాం మరి. రే చోటు డబుల్ ఎగ్ నూడిల్స్ 2. నాకు ఎక్స్ట్రా స్పైసీ చెప్పు మాయా. ఒరే మాయా, వీడి దగ్గర మొన్న పునుకులు తిన్నాను, అదిరిపోయి చట్నీ డబల్ కాదు ట్రిపుల్ స్పైసీ, అందుకే అదిరిపోయి పత్తున్నాం. ఇదిగో నాన్న పెరుగన్నం తిను. పెరుగన్నం ఏంటి సప్పకుంది? 2 స్పూన్ కారపొడి. స్పైసీ ఫుడ్ లో ఇక్కడ. ఒరే అల్లు మోరీ మిక్చర్ తినడానికి సత్యబాబు అండి దగ్గరికి వెళ్తాను, వస్తావేంటి? డబల్ స్పైసీ చేస్తానంటే వస్తాను. భయ్యా ఏక్ స్పెషల్ దమ్ బిర్యానీ లేకావు. भैया 1 मिनट रुको, నాకు డబల్ మసాలా होना चाहिए, లేదంటే టిప్ క్యాన్సిల్ करेंगे. ఏ ఎక్స్ట్రా స్పైసీ 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 డబల్ మసాలా గరం మసాలా. ఒరే అల్లు ఐస్ క్రీమ్ తింటావేంటి? ఎక్స్ట్రా స్పైసీ ఉంటుందా? మాయా దొరక్క 4 రోజులు సెలవులు దొరికాయి, పద గోవా వెళ్ళొచ్చాను. అదేంటి రాళ్ళు, నీకు తెలుసు కదా మా లవర్ బర్త్డే అని. ఈ 4 రోజులు రొమాంటిక్ ట్రిప్ ప్లాన్ చేశాను. లౌడేల్లో మన ట్రిప్ క్యాన్సిల్ రా. మాయా జమ్మూ కాశ్మీర్ ట్రిప్ సెలికోట్లు గట్ట పెట్టుకో, ఇక్కడ ఒలికొచ్చేద్ది. రాళ్ళు చూసావు కదా, రొమ్మ పట్టేసిందిరా, ట్రిప్ క్యాన్సిల్. ఏమ్మా కేరళ ట్రిప్ అల్లుడు ఆడగా ఫైల్స్ అంటే ఏంటి మాయా? తాతకి ఫైల్స్ వచ్చారా, నేనే దగ్గర ఉండి చూసుకోవాలి. ట్రిప్ క్యాన్సిల్. మంది డ్రింక్లు తాగితే మనకి దుబాయ్ ది ట్రిప్ వచ్చింది. మాయా నీది మొత్తం రెడీ అయ్యింది. మాది ట్రిప్ దుబాయ్ అంటే మాది బాస్ దుబాయ్ అంటుంది. లీవ్లు లేవు, ట్రిప్ క్యాన్సిల్. మాయా ఇదంతా కాదు, అమలాపురంలో రంబా రికార్డింగ్ డాన్స్ గ్రూపులు వచ్చారు, పద ఎల్లు పెద్దాం. అమ్మో అమలాపురమా, అంటే గోదావరి దాటాలి. నీకు తెలుసు కదరా నాకు నీలగండ ఉందని. పడి చచ్చిపోతే నేను రాను, ట్రిప్ క్యాన్సిల్. ఒరే మాయా రాకు, అన్ని ట్రిప్లు అలాగే క్యాన్సిల్ చేయి, నేనే పోతాను. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి బాబా, కావాలంటే మీకు డింకులు ఇస్తాను.